హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నా గురించి అయితే తెలుసు. నేను ఫస్ట్లో ఎంత వెయిట్ ఉన్నాను, ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నాను అంటే ఆల్మోస్ట్ 25 kgs వెయిట్ లాస్ అయితే అయ్యానండి. ఇది ఒక్క రోజుతో వచ్చిన ఫలితం అయితే కాదు. దీనికోసం నేను సంవత్సర కాలం పాటు అయితే కష్టపడ్డాను. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా అయితే ఉన్నాను. వెయిట్ తగ్గడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదండి. దానికోసం కష్టపడాలి, కష్టే ఫలి అన్నారు కదా పెద్దలు. సో ఆ విధంగానే కష్టాలని ఎదుర్కొని ఈరోజు మీ ముందైతే ఇలా మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే బరువు తగ్గాలంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, శారీరక శ్రమ చాలా ముఖ్యం. నేను అవన్నీ ఎదుర్కొని దాటుకొని నిలబడ్డాను. మీలో ఎవరైనా కొత్తగా బరువు తగ్గాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు మీరు మోటివేట్ అవ్వండి. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి, పట్టుదల పెంచుకోండి. తప్పకుండా మీరు అనుకున్న గమ్యాన్ని అయితే చేరతారు. అయితే నేను వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఇలా కొన్ని రూల్స్ అయితే రాసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా 20 రూల్స్. నేను ఏమేమి రాసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా చక్కగా అలాగా కొన్ని రూల్ బుక్ లో రూల్స్ రాసుకోండి. ప్రతిరోజు వాటిని చూడండి, మీకు మీరు మోటివేట్ అవ్వండి. సో నా రూల్ బుక్ లో ఫస్ట్ రూల్ ఏంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నేను చేయగలననే నమ్మకం ఉండాలి. ప్రతిదీ కూడా నా వల్ల కాదు, నేను చేయలేనేమో, నేను ఓడిపోతానేమో, నా వల్ల కాదేమో అనే భయాన్ని వదిలేయాలి. మన వల్ల ప్రతిదీ అవుతుంది. మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను చేయగలను, చేస్తాను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. రెండో రూలు, ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. అంటే ఆకలి అని అనిపించేంత వరకు కూడా నేను ఫుడ్ తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఆకలి వేయకుండా టైం అయిపోయింది కదా, ఆ టైంకి తినేయాలి అని అనుకోకూడదండి. కొద్దో గొప్ప లైట్గా ఆకలి వేస్తేనే మనం ఫుడ్ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మన జీర్ణశక్తి అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే క్వాంటిటీ కూడా చాలా ముఖ్యమండి. సరైన పరిమాణంలోనే తీసుకోవాలి. అవసరానికి మించి అతిగా తీసుకోకూడదు, అది ఎంత ఇష్టమైందైనా సరే. మూడో రూల్ ఏంటంటే బరువు తగ్గటం ఒక ప్రయాణం, పరిగెత్తే రేస్ కాదు. అది ఒక ప్రయాణం లాంటిది, ఎప్పుడు అలా కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అది రేస్ కాదు, ఇవాళ ఫస్ట్ వచ్చేస్తే అయిపోతుంది, దాంట్లో మనం ఇవాళ ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తే గెలుస్తామో పక్కకి వెళ్ళిపోతాము, అది అక్కడ వరకే. కానీ బరువు తగ్గే ప్రక్రియ అనేది ఒక ప్రయాణం లాంటిది, అది కొనసాగుతూ పోవాలి. అంతేగాని అది స్టాపేజ్ వచ్చేసింది, దిగిపోయాము, మళ్ళీ రేపటి నుంచి మామూలే అని అనుకుంటే సరిపోదండి. మనం అనుకున్న గమ్యానికి చేరాలంటే మన ఐడియల్ అంటే మనకి ఇంత వెయిట్కి రావాలి అని ఉంటుంది కదా. సో ఆ వెయిట్కి వచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమే. అందుకనే అన్నాను దాన్ని ప్రయాణం అని. అది ఎప్పుడూ అంటే కొనసాగుతూ పోయే ఒక ప్రక్రియ లాగానే ఉంటుంది. నాలుగో రూల్ ఏంటంటే సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి. మనకి ఎవరో వచ్చి మోటివేషన్ ఇస్తారు, లేదా వాళ్ళని చూసి మోటివేట్ అవ్వాలి, వీళ్ళని చూసి మోటివేట్ అవ్వాలి అనేలాగా ఉండకూడదు. మనకి మనమే సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. నేను చేయగలను, నేను చేస్తాను, నా కోసం నేను చేసుకోవాలి అని ముందుకు వెళ్తూ ఉండాలి. ఫిఫ్త్ది, వాటర్ ఎక్కువగా తాగాలి. 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు అయితే కంపల్సరీగా తాగాలి. నాకు దాహం వేసినా వేయకపోయినా బాటిల్లో వాటర్ పెట్టుకొని తాగుతూ ఉంటాను. సిక్స్త్ది, యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికే చూస్తాను. ఎందుకు అంటే మనం డల్గా ఉన్నా, మూడీగా ఉన్నా మనకి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా నా వల్ల కాదు, నేను చేయలేను, నా చేత కాదు అని అనిపిస్తుంది. అలా ఉండకుండా ఏ రోజుకి ఆ రోజు యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. మన ఏ పనినైనా యాక్టివ్గా చేసుకునేలాగా చూసుకోవాలి. మన షెడ్యూల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. లేజీగా ఉండొద్దు, బద్ధకంగా ఉండొద్దు, అంతే. సెవెంత్ది, బద్ధకాన్ని వదిలేయాలి, బాధ్యతగా ఉండాలి. చెప్పాను కదా ఇప్పుడే, యాక్టివ్ లైఫ్ స్టైల్లో కూడా ఇదే వచ్చేస్తుంది. మనం ఒంట్లో నుంచి బద్ధకాన్ని తీసేయాలి. ఒక 2 రోజులు ఎక్సర్సైజ్ చేసాం లేదా వాకింగ్ చేసాం, 3వ రోజు అబ్బా చెయ్యాలా, ఈరోజు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని అనుకోకూడదు. ఖచ్చితంగా బద్ధకాన్ని తీసేసి మన బాడీలోంచి బాధ్యతగా, అంటే ఖచ్చితంగా నేను అనుకున్న బరువుకి రావాలి, నేను బరువు తగ్గించుకోవాలి, నేను యాక్టివ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనే ఒక బాధ్యతని మనం అలవాటు చేసుకోవాలి.
8వది ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయాలి. వీలైనంత తొందరగా డిన్నర్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ 7:30 వరకు మా డిన్నర్ అయితే అయిపోతుందండి. పిల్లలతో కొంచెం నాకు టైమింగ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటాను తొందరగా తినేయాలి అని. కానీ ఎక్కువలో ఎక్కువ ఖచ్చితంగా 7:30 అయితే అవుతుంది. 7:30 లోపు నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. మీలో కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు 7:30 లోపు మీ డిన్నర్ ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి. 9వది డైలీ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. నేనైతే నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అండి అస్సలు వాకింగ్ ని స్కిప్ చేయను. ప్రతిరోజు వాక్ చేస్తాను. ఎక్సర్సైజ్ నాకు కుదిరిన రోజు చేస్తా, కుదిరిన రోజు చేయను. కానీ వాకింగ్ అయితే ఏదో ఒక టైంలో కంపల్సరిగా చేస్తాను. అంటే ప్రతిరోజు అయితే ఒకే టైమింగ్ ఈవినింగ్ టైంలోనే వాక్ చేస్తాను. ఒకవేళ నాకు ఈవినింగ్ టైము బయటికి వెళ్ళాను, ఏదైనా బై ఛాన్స్ అవ్వకపోతే నైట్ అయినా నేను ఆ వాకింగ్ ని ఫినిష్ చేసుకుంటాను. ఆ రోజు 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మనం డైలీ తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే నేను ప్రతిరోజు తినే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా అయితే చూసుకుంటాను. ఏది పడితే అది అస్సలు తినను. ఆయిల్ ఫుడ్లు తినను, జంక్ ఫుడ్ తినను, బయట ఫుడ్ తినను. ఎప్పుడైనా ఒక్కసారి అంటే 2 మంత్స్కి ఒకసారి అలా ఎప్పుడైనా బయటికి వెళ్తే ఆ టైంలోనే తింటాను. అంతే మించి అస్సలు ప్రిఫర్ చెయ్యను. పర్ఫెక్షన్ కంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అవునండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కన్సిస్టెన్సీ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ప్రతిరోజు ఒకే టయానికి మనం నిద్ర లేవాలి. ప్రతిరోజు ఒకే టయానికి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అలవాటు చేయాలి. లంచ్ అలాగే, డిన్నర్ అలాగే, వాకింగ్ అలాగే. కన్సిస్టెన్సీ ముఖ్యం చాలా. ప్రతిరోజు టైమింగ్ మెయింటైన్ చేయాలి. 12వది శరీరం కన్నా ముందు మన మనసుని సిద్ధం చేయాలి. అంటే బరువు తగ్గాలి అని ఫస్ట్ మన మనసుని మోటివేట్ చేయాలి. మన మనసుకి మనం నేర్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనసు మన శరీరానికి నేర్పిస్తుంది. కాబట్టి మన మనసుని మనం అదుపులో ఉంచుకుంటేనే కదా మన శరీరం మన అదుపులో ఉంటుంది. కాబట్టి మన మనసునైతే మనం సిద్ధం చేసుకోవాలి. బరువు తగ్గాలి అనే దానికి ప్రిపేర్ చేయాలి. 13వది ఒక్కరోజు చెడు భోజనం మీ డైట్ ను స్పాయిల్ చేస్తుంది. అవునండి, అది మాత్రం నిజం. చక్కగా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటే సడన్ గా బ్రేక్ లాగా అయిపోతుంది. అంటే బయట ఫుడ్ తినడం కానీ, లేదా టైమింగ్ అటు ఇటు అవ్వడం కానీ, లేదా బయటకు వెళ్లాల్సి రావడం కానీ, అవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్ కలిగిస్తుందండి. నిజంగా డైటింగ్ లో ఉన్న వాళ్ళకి అది మాత్రం నిజం. కాబట్టి ఆ ఒక్క రోజు ఫుడ్ మన రోజు అంటే ఇన్ని రోజులు కష్టపడ్డదంతా టైమింగ్స్ ని అన్నిటిని అటు ఇటు చేసి మార్చేస్తుంది. 14వది ఇతరులతో పోల్చుకోకూడదు. వాళ్ళు నెల రోజులకే ఇంత బరువు తగ్గారు, నేనెందుకు తగ్గట్లేదు? వాళ్ళు 10 రోజుల్లో ఇంత బరువు తగ్గారు, నేనెందుకు తగ్గట్లేదు? లేదా నా వెయిట్ రోజు డైటింగ్ చేస్తున్నాను, వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అనే అస్సలు ఉండకూడదు. మనం ఇతరులతో అస్సలు పోల్చుకోకూడదు. ఎందుకు అంటే మన బాడీ ఒక టైపు, వేరే వాళ్ళ బాడీ ఇంకో టైపు ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతుంది, మన బాడీకి తగ్గట్టు మన బాడీ రియాక్ట్ అవుతుంది. కాబట్టి అస్సలు ఇతరులతో పొరపాటును కూడా కంపేర్ చేసుకోకూడదు. 15వది లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నేను ఎంత బరువు ఉన్నాను, ఎంత బరువుకి రావాలనుకుంటున్నాను, కాబట్టి నేను నా లక్ష్యాన్ని చేరాలంటే నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రతిరోజు నా లక్ష్యాన్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాను. 16వది ఈ రోజు కాదు రేపటి నుంచి చేస్తా, రేపటి నుంచి మొదలు పెడతా అని అస్సలు అనుకోకూడదు. అది మాత్రం నిజమండి. ఈ రోజు తినేది ఈ రోజే తినాలి. ఈ రోజు వెళ్ళాలనుకుంది ఈ రోజే వెళ్ళాలి. ఈ రోజు తిందాం అనుకున్నది రేపు తింటామా? మనం అలా తినం కదా. సో ఈ రోజు చేయాలనుకున్న పని ఈ రోజే చేసేయాలి. ఖచ్చితంగా చేయాలి. అలా చేసుకుంటేనే మనం మన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలం. 17వది కష్టం ఎదురైనా ఆగిపోకూడదు. మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. సో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఈ రోజుకు కుదరలేదు, సో ఇప్పటి వరకు చేసింది వదిలేద్దాము అని అస్సలు అనుకోవద్దండి. ఆ కష్టం ఆ ఒక్క రోజే ఉంటుంది, లేదా 2 రోజులు ఉంటుంది. 3వ రోజు నుంచి మళ్ళీ మన స్థితికి మనం వచ్చేయాలి ఆటోమేటిక్. నాకు బరువు తగ్గడం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. నిజం, అది మాత్రం చాలా నిజం. అందం కోసం బరువు తగ్గొద్దు ఎవరు. నేను అదే చెప్తాను. అందంగా కనపడాల్సిన అవసరం ఇప్పుడు మనకి లేదు. అందం అనేది ఒక 20% మాత్రమే. మిగతా 80% మన ఆరోగ్యం కోసం మనం బరువు తగ్గాలి. ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి. తన ఆరోగ్యంగా ఉంటే తన ఇంటిని, పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోగలదు. కాబట్టి తను ఎప్పుడు ఫిట్ గా ఉండాలి అనేది నా మోటో, నా లక్ష్యం అని చెప్తాను నేను. ప్రతిరోజు కూడా నేను చేయగలను, నేను సాధిస్తాను అనే మోటివేషన్తో ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు మనకి మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలని చెప్పాను కదా. అలాగే ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను చేయగలను, ఇది నా వల్ల కాదు అని అస్సలు అనుకోకూడదు. ప్రతిదీ నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అనే మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్తూ ఉండండి.
20ది లాస్ట్ పాయింట్, నా ఆరోగ్యం నా బాధ్యత. అవునా కాదా? నిజం చెప్పండి. మన ఆరోగ్యం మన బాధ్యత, ఎదుటి వాళ్ళ బాధ్యత. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటిని చూసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటాము, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకుంటాము, హస్బెండ్ని చూసుకుంటాము, అందరినీ చూసుకుంటాము, ఇంటి పని చేస్తాము. ఇన్ని చేసాం, మనకి మన ఆరోగ్యం కోసం మనకి టైం తీసుకోవడానికి మాత్రం అమ్మో టైం లేదండి నా దగ్గర. ఏదైనా ఎక్సర్సైజ్ చేయమంటే అమ్మో టైం లేదు. వాకింగ్ చేయండి అంటే అమ్మో టైం లేదండి. ఎందుకు ఉండదండి? టైము ఉంటుంది, పని ఉంటుంది. పని ఉండదని నేను అస్సలు అనను. కాబట్టి ఆ పనిని ఒక 10 నిమిషాల కోసం పక్కన పెడదాం. మన కోసం మనం టైం తీసుకుందామండి. మన కోసం మనం టైం తీసుకోవాలి. చాలా ముఖ్యం ఇది. మన కోసం మనం టైం తీసుకొని ఆ 10 నిమిషాలు ఆ తర్వాతే ఇంట్లో పనిని చక్కగా చేసుకుందాం. కాబట్టి నా ఆరోగ్యం నా బాధ్యత, మీ ఆరోగ్యం మీ బాధ్యత. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంది. మనం మంచిగా ఉండాలి అంటే మనకి మనం చేసుకోవాలి, మీరు మంచిగా ఉండాలంటే మీకు మీరు చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో నేను ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.